మన దగ్గర పొటాష్కి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి రైతులు ఈ మధ్యలో వస్తున్నటువంటి వరి పంట నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అన్నీ కూడా పొటాష్కి సంబంధించినటువంటి వీడియోస్ చేయమని. మనకి పొటాష్లో ఇంచుమించుగా మనకి 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మొదటిది పొటాషియం నైట్రేటు. మనకి దీంట్లో పొటాష్తో పాటు నైట్రోజన్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇది లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల వరకు మన వరి పంటలో పిచికారీ చేయొచ్చు. ఇది అన్ని రకాల పురుగు మందులతో కూడా కలిపి మనం స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. మనకి దీనివల్ల పొటాష్ యొక్క రోల్ మొత్తం అంతా కూడా దిగుబడి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి దిగుబడి పెరగాలంటే ఖచ్చితంగా పొటాష్ కంపల్సరీగా ఇవ్వాలి. కాబట్టి ఈ పొటాషియం నైట్రేట్ని మనం 50 రోజులు దాటిన తర్వాత ఏ టైంలో అయినా సరే ఉపయోగించవచ్చు. రెండో ప్రోడక్ట్ పొటాషియం సియోనైట్ ఉంటుందండి. పొటాషియం ప్లస్ సల్ఫర్ ప్లస్ మెగ్నీషియం ఈ కాంబినేషన్లో కూడా ఉంటుంది. మనం లీటర్ నీటికి 2.5 నుంచి 5 గ్రాముల వరకు దీన్ని కూడా మనం స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. లేదు మనకి పొటాషియం సల్ఫేట్ ఉంటుందండి. దీనికి లీటర్ నీటికి 5 నుంచి 10 గ్రాముల వరకు దీన్ని కూడా మనం స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. ఈ మూడు ప్రోడక్ట్లు కాకుండా 4వ ప్రోడక్ట్ మనకి పొటాషియం లిక్విడ్ ఫార్మేట్లో ఉంటుందండి. మనం దీన్ని కనుక ఉపయోగించినప్పుడు లీటర్ నీటికి 2.5 ml వరకు దీన్ని హైయెస్ట్గా స్ప్రేయింగ్ ఇవ్వచ్చు. కాబట్టి రైతు సోదరులు గమనించాలి, మనకి పొటాష్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ సుమారుగా 4 నుంచి 5 ప్రొడక్ట్లు ఉండటం జరిగింది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ తెగులు మందులు కొడుతుంటే లిక్విడ్ని లేదా పొటాషియం సల్ఫేట్ని ఉపయోగించుకుని, అదే పెస్టిసైడ్స్ కనుక యూజ్ చేస్తుంటే మనకు పొటాషియం నైట్రేట్ని పొటాషియం సియోనైట్ని కనుక ఉపయోగించినప్పుడు మనం పొటాష్ ద్వారా మనం పొందాల్సినటువంటి దిగుబడిని ఖచ్చితంగా పొందుతామనేసి ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను.